గుడ్ మార్నింగ్. జేబీఎం. నేను మీ మిత్రుడు డాక్టర్ బొబ్బతి శ్రీకృష్ణ, నేషనల్ ప్రెసిడెంట్ మాలమానాడు. మిత్రులారా, ఈరోజు హిందూ సంప్రదాయం ప్రకారంగా జరుపుకున్నటువంటి ఒక పండుగ, దాని పేరు ఉగాది. అలాగే తెలుగు సంవత్సరము పరాభవనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉండాల్సిన సందర్భంలో అసెంబ్లీ గాలి వదిలేసి ఒకరోజు మాట్లాడి వెంటనే పార్లమెంట్కి పోవాల్సిన అవసరం ఏముందని రేవంత్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అట్లనే వరీకరణలో మాలతో పాటుగా 25 కులాలకు అన్యాయం జరిగిందని అసెంబ్లీ రోజునే నేను ప్రెస్ మీట్ పిలవడం జరిగింది మాలమాడ తరఫున. ఆ తర్వాత అన్ని పత్రికల్లో రావడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి అంత తొందరగా ప్రెషర్ పాయింట్ తగ్గిస్తారని చెప్పి మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మోడీ బాబు కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి అంత ఈజీగా ఆయన మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం లేదు. కాబట్టి పీరావు చనిపోయిన తర్వాత అనేక సంఘాలు ఏర్పడాయి. కనీసం వాటి మీద పీరావు గారి స్ఫూర్తిని కొనసాగించే విధానంలో ఒక్క వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ లేకపోవడం అనేది బాధాకరం. అందరూ కూడా వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసము, స్వార్థం కోసము పనిచేసడం తప్ప, డబ్బు కోసం పనిచేసడం తప్ప ఒక స్పష్టమైన ఎజెండా, స్పష్టమైనటువంటి ఒక మార్గంతో వాళ్ళు లేకపోవడం అనేది బాధాకర విషయం. ఇక రెండవది విషయం వస్తే, గురుకులాలు మూసేయడానికి ప్రభుత్వం వచ్చిన వెంటనే చెప్పిన మాట ఒకటి, చేసేది ఒకటి. వచ్చిన ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో ఆయనే మాట్లాడారు. గతంలో మేము గత ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేసాము, వాళ్ళకు కొప్పలేశ్వర్ గారితో మాట్లాడాము, భవనాలు కట్టమని చెప్పాము, కట్టలేదు. కానీ వీళ్ళు కడతామని చెప్పారు. కడతామని చెప్పి 2.5 years తర్వాత కూడా మా మాట ఎత్తకుండా ఆయన సొంత ఏజెంట్తో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయినా, పబ్లిక్ స్కూల్స్ అయినా ఒకటి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయినా ఒకటి, ఇట్లా ఒక అక్కడక్కడ పెట్టి డబ్బులన్నీ మొత్తం సప్లై మొత్తం దారి మళ్ళిస్తూ ఉన్నాడు. డబ్బుల్లో ఉంటున్నావు మరి 5,000 కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చినాయి రేవంత్ రెడ్డి? నీకు 5,000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు గాడ్సేవు కదా, గాంధీకి నీకు సంబంధం ఏంది? నీది గాడ్సే గ్రూప్ కదా, నీది రేవంత్ రెడ్డి గాడ్సే గ్రూప్ కదా నీది. చేసినప్ప మోకేపోదు రేవంత్ రెడ్డి. మాలలో కనిసినటువంటి వాళ్ళు రాజులే పోయినరు. చేసినప్ప మోకే పోదు. నువ్వు గాడ్సే కుటుంబం సంబంధించిన వ్యక్తి. నీ పద్ధతి కానీ, నీకు ఆర్ఎస్ఎస్ బాధ్యత కానీ గాడ్సే నేర్పించినటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తికి నీకు గాంధీ సరిపోతాడో నాకు అర్థం కాలేదు. సరే కడితే కానీ నీ సొంత డబ్బులతో కట్టు, లేకపోతే ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకొని కట్టు. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర కోట్ల రూపాయలు లేవు కదా, ఒకరొకరు 2-3-5-6 సార్లు గెలిచినటువంటి మంత్రుల మీద అంటున్నారు కదా, వాళ్ళ దగ్గర 1,000 కోట్ల రూపాయలే కదా. ఆ డబ్బులు నువ్వు తీసుకొని కట్టవయా? పబ్లిక్ డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటున్నా. అట్లనే పేదవాళ్ళని మొత్తం రోడ్డు పని చేస్తే నీకు పాపం చుట్టుకోదా? నీకు పిల్లలు లేరా? భార్య పిల్లలు లేరా? అన్నదమ్ములు లేరా? అక్కజేరం లేరా? వాళ్ళు పాపం చుట్టుకోవాలనుకుంటున్నావా? పోతారు మొత్తం కుటుంబాలు మొత్తం, మీ కుటుంబాలు 5 కుటుంబాలు 6 కుటుంబాలు మొత్తం నాశనం అయిపోతాయి. పేద బుసులు పోసుకోకు. నువ్వు జీవిత శాశ్వతం కాదు రేవంత్ రెడ్డి, రాజకీయ శాశ్వతం కాదు. నువ్వు వచ్చింది కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి వచ్చినావు, ప్రజలను మోసం చేయడానికి వచ్చినావు, చంపడానికి వచ్చినావు తప్ప నీకు ఎలాంటి సామాజిక లేనే లేదు. మొత్తం వ్యాపార దృక్పథం నీది, దొంగతనం, లంగతనం, దోపిడితనం తప్ప నీ దగ్గర ఎక్కడ మానవత్వం లేదు, బతుకైనా లేదు, మానవత్వం నీ దగ్గర లేదు. కాబట్టి గురుకులాల్లో చనిపోయినటువంటి పిల్లల విషయంలో, బాలికల విషయంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత 120 మంది పిల్లలు ఎట్లా చనిపోయినారు, ఏం జరిగింది, ఆహారం కల్తీ ఎందుకు అయింది, అక్కడ సరైన సదుపాయాలు ఎందుకు లేవు, ఇవన్నీ వీటి మీద సమగ్ర విచారణ చేయడానికి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాల్సిందిగా మాలమాడ డిమాండ్ చేస్తూ ఉంది. రెండవది, సప్లా నిధులు ఎక్కడ పోయిన మా సప్లై నిధులు మొత్తం చూసుకొని నువ్వు నీకు ఉన్నటువంటి ఖజానాకు నింపడానికి చేస్తున్నావు.
మీ మీద ఖచ్చితంగా ప్రభుత్వం మీద అట్రాసిటీ కేసు పెడతాం. దాంట్లో ఉంది స్పష్టంగా, అధికారులు చేసిన ఏ ఒక్క అధికారి దాన్ని మిస్యూజ్ చేసిన మా నిధులను అట్రాసిటీ కేసు పెట్టే అధికారం జాతీయ కమిషన్ మేము అప్రోచ్ అవుతాం. ఖచ్చితంగా మా నిధులు మేము తీసుకునే ప్రయత్నం చేస్తాం. తీసుకునేటువంటి నిధులు అది నీ జయజాగిరి కాదు, నీ అబ్బజాగిరి కాదు. రేవంత్ రెడ్డిది కాదు, కేసీఆర్ది ఎవరిది కాదు. అది ప్రజా సంఘాలు ఉద్యమాలు చేసి సాధించుకునేటువంటి మా హక్కు, అది చట్టం చేయబడింది దాంట్లో. కాబట్టి నువ్వు నిజంగా మనిషి అయితే మనిషిలో పుడితే ఎస్సీలది సప్లా నిధులు కానీ ఎస్టీ సప్లా నిధులు మళ్లించకుండా ఉండంటేనే మనిషివి. కానీ మేము తీస్తాం, డేటా మొత్తం తీస్తాం. రేవంత్ రెడ్డి మిగతా సంఘాలకు అనుకో శ్రీకృష్ణ అనేటువంటి వాడు ఉద్యమకారుడు. నువ్వు రంగులేసినప్పటి నుంచి నేను ఉద్యమం చేస్తాను. గొడవ రంగులేసిన సందర్భంలో కూడా నేను ఉద్యమం చేస్తాను. అప్పటికి పీరాతో నేను కలిసి ఉన్నా. అప్పటికి నేను హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్లో నేను కూడా పనిచేసిన. కానీ నీలాగా దొంగ పని చేయలేదు. నేను నీలాగా దొంగ పని లంక పని చేయలేదు రేవంత్ రెడ్డి. వర్షుడు అక్కడ పెద్దవాడిని కావచ్చు, కులంలో పెద్దవాడిని కావచ్చు. కానీ వాని ముంచి వీని ముంచి నువ్వేనా కదా తొక్కి వచ్చిన నేను పైకనే 8 లక్షల మంది నాశనం చేసినావు. అందుకే వేల కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నాయి. ఒకటే బిడ్డ కదా నీకు, అంత కోరిక ఎందుకు? బిడ్డ పెళ్లి కూడా చేసిన బ్రహ్మాండంగా. ఇంకేం కావాలి నీకు? మమ్మల్ని చంపేస్తుంది, ఆత్మహత్య చంపేస్తుంది. అదే సామాన్లు మాట్లాడితే ఒక్కడ నువ్వు మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి? సామాన్యులు ఏమన్నాడు? వాళ్ళు వాస్తవాలు మాట్లాడతారు. సామాన్యులు నిజంగా మాకు అర్థం కాదు. నీకు అర్థమవుతుంది. మరి సంస్కృతం చదువుకున్నాము. సంస్కృతం మాకు నిషేధం కదా. ఎస్సీలకు బీసీలకు సంస్కృతం నిషేధం. కాబట్టి ఆయన మాట్లాడినట్టు వాస్తవం ఉంది. నువ్వు లంగంటున్నావా, లపం కట్టినావా, లాడు కూడా కట్టినావా ఆయన అన్నాడు. మరి ఎందుకు నీకు ఈ పార్టీలో మా ఎమ్మెల్యేని తిరుగుతుంటే, బీజేపీని దాడి చేస్తుంటే ఎందుకు నీకు సిగ్గు లేకుండా నోరు పూసుకున్నావు? అంటే నువ్వు బీజేపీ అంటే నేను ఫస్ట్ చెప్తున్నాడు బీజేపీ ముఖ్యమంత్రి అని. అది రేవంత్ రెడ్డి మా మీద దాడి జరిగినప్పుడు స్పందించారు. మా ప్లేస్ జరిగిపోతే స్పందించవు. మా నిధులు మాత్రం కావాలి. ఎవరమ్మ జాగ్రత్త అనుకుంటే తీసుకుంటాం. మా డబ్బులు మీకు సిగ్గు లేదు మీకు? రెడ్లు లేకపోతే రాజ్యం నాట్లు కదా. అంత మొత్తవాడు మరి పీకరికి మా నిధులు దారిమలు ఇస్తున్నావా భోజుడికే? ఈ భాష నువ్వు నేర్పించినే రేవంత్ రెడ్డి. నువ్వు చెప్పిన భాషనే నువ్వు చెప్పిన నీతులు నీరజాక్షి అని ఒక కవి అన్నట్టుగా నువ్వు చెప్పిన బూతులే ఇవన్నీ. నీకు అప్పగిస్తున్నా. మళ్ళీ నేను ఒక్కడే కాదు, అందరూ అప్పగిస్తాను. అందరూ మళ్ళీ న్యూటన్ బాల్ ఒకసారి తంతే ఎట్లా వస్తుంది మళ్ళీ బ్యాక్ అట్లా అట్లా వచ్చేస్తుంది. నీకు నువ్వేది మాడితే అదే వస్తుంది, రిప్యుటేషన్ అవుతుంది. మిగతా భయపడి డబ్బుల కోసం కక్కుతూ నేను ఐఎమ్ నాట్ ఏ బ్రోకర్ లైక్ యూ. ఐఎమ్ ఏ లీడర్, ఐఎమ్ ఎన్ యాక్టివిస్ట్, ఐఎమ్ ఏ సోషల్ రిఫార్మర్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ సోషల్ రిఫార్మేషన్. రైట్? కాబట్టి నిజంగా నువ్వు మనిషికి పుడితే మా డబ్బులు మళ్లించకు. మా గృహాల మీద చనిపోయిన కూడా వాటి మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి. అట్లనే రోస్టర్ పాయింట్లో మాలకు తీవ్ర అన్యాయం జరిగింది. అన్యాయాన్ని కనుక నువ్వు సవరించకపోతే, రోస్టర్ పాయింట్ సవరించకపోతే ఖచ్చితంగా ప్రజాస్వామ్య ప్రకారంగా నీ మీద యుద్ధం ప్రకటిస్తామని చెప్పి ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జై ఇండియన్ కాన్స్టిట్యూషన్, జోహార్ పీర్.